జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కడమ పార్టీలన్నీ చల్లగా తడిబట్టేసుకున్నాయి కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం స్పీడ్ చిన్నగా లేదు పోన్రి. ఈడికే కేటీఆర్ హరీష్ రావులు వాళ్ళ స్టైల్లో ప్రచారాలు షురూ చేసిరు. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ ట్రెండ్ సెట్టరు మాస్ మల్లన్న గదేనుల్లా పాలమ్మినా పూలమ్మినా కాలేజీలు పెట్టినా అన్న డైలాగ్ తోని అంతటా ఫేమస్ అయిన మల్లారెడ్డి కాక బరిలకు దిగిండు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులు వంచిండు మల్లారెడ్డి. పనే పబ్లిక్ ని కూడా మంచిగా చేసుకోవాలనే పనిలా అగు మల్లన్న చూడుండ్రి. ఆయన వస్తుండని గేట్ కాడ పిల్లగాన్ని ఎత్తుకోనున్న అయ్య సంకలకెళ్ళి తీసుకొని భుజాల మీద ఎత్తుకొని ఆడిచ్చిండు. ఇక ఫోటోకి ఫోజులు ఇచ్చినాక ఎదురొచ్చిన అందరికి చేతిలో చేయి కలిపి బీఆర్ఎస్ పార్టీనే గెలిపియాలి అని చెప్పిండు. గిట్లనే తోవ్వలు ఇంకో ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా ఓ చిన్న బుజ్జి ఉంటే ఎత్తుకుండు. ఆ బుడ్డది పాపం అంతమందిని చూడంగానే ఒక్కడే పరి కీసు మనకి ఈ కలవెట్టుకుంటే ఎడవబట్టింది. అయినా సరే మల్లన్న ఆ బుజ్జిని బురదగిచ్చి ఊకోబెట్టిండు. సింగిల్ హ్యాండ్ తోని అంత పెద్ద సామ్రాజ్యాన్ని హ్యాండిల్ చేస్తుండు. ఆ సొంటిది బుడ్డ పొరలో నూకబెట్టుడు లెక్కన చెప్పుండ్రి. ఇంకా ఈడికే ఒడవలేదు ప్రచారము. ఇక సీదా కటింగ్ షాప్ లకు పోయి కుర్చీలో కూర్చున్న గీ అన్న నెత్తిని నున్నగా దూసి ట్రిమ్మర్ తోని జరసేపు గీకినట్టు కటింగ్ చేసిండు. మరి ఆయనను చూస్తే ఏమనిపించిందో గాని చెంపలు ఒకటే తిరిగి చిన్న పొరలను గుర్తగిచ్చినట్టే రాసి రాసి ఆ కటింగ్ షాప్ లో హంగామా చేసిండు. ఇట్లా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం ఇంటింటికి వాడవాడకు తిరిగి మామూలు ప్రచారం కాకుండా సందడిగా జోరుదారుగా ప్రచారం చేసిండు మల్లారెడ్డి. ఇలా మొత్తం సోషల్ మీడియాలో మల్లన్న వీడియోల గిరికలు కొట్టబట్టినాయిగా. మరి ఉప ఎన్నికల కోసం గింత స్పీడ్ పెంచిన బీఆర్ఎస్ పార్టీ ఎంత దాకా సక్సెస్ అవుతుందో, కడమ పార్టీలు ఎప్పుడు ముహూర్తం పెడతాయి అనేది ముందే చూడాలి.